Everyone please confirm is my voice is audible or not. Okay, so P2P కోసం నిన్న మొత్తం నేను P2P కోసం కంప్లీట్గా ఒక 6 అవర్స్ కూర్చున్నా ఓన్లీ ఫర్ P2P డాక్యుమెంట్ రెడీ చేయడానికి. P2P డాక్యుమెంట్ రెడీ చేయడానికి ఆల్మోస్ట్ నాకు 6 అవర్స్ పైన పట్టింది. ఇంటర్వ్యూ మెటీరియల్ ఇదే మెటీరియల్ బయట వాళ్ళకైతే 1000 రూపీస్. ఓకే, ఇదే మెటీరియల్ యాప్లో మనకి సేల్ చేస్తున్నాం ఇదే మెటీరియల్. సో బయట వాళ్ళకైతే దగ్గర దగ్గర 1000 రూపీస్. అది చూసుకుంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నువ్వు పెట్టుకొని వెళ్ళినా P2P క్లియర్ చేసుకుంటా ఎగ్జామ్. అర్థమైందా? మన స్టూడెంట్స్కి ఇది ఫ్రీగా ఇస్తున్నాం. సో P2P క్లాసెస్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ మెటీరియల్స్ బయట వాళ్ళకి షేర్ చేయటము కానీ లేదా దాన్ని రీమోడలింగ్ చేయటము అమ్మటము ఇలాంటివి చేస్తే డెఫినెట్గా శిక్ష అర్హులే. ఎందుకంటే చానేస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వీ హ్యావ్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్. కొంతమంది ఏంటంటే గ్రూపుల్లో జాయిన్ అవుతున్నారు, స్టూడెంట్ లాగా జాయిన్ అయ్యి మన మెటీరియల్స్ వీడియోస్ని తీసుకొని వెళ్ళి టెలిగ్రామ్లో 100 రూపాయలకి 200కి అమ్ముతున్నారు. చీప్ పనులు. సో ఒకడు దొరికాడు, మొన్న ఫైల్ చేసాం కేసు. ఓకే, సో కాబట్టి అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారు. మన వాళ్ళు కాదు, బయట వాళ్ళు. అలా జాయిన్ చేపిస్తూ ఉంటారు స్టూడెంట్స్ని ఇంటెన్షనల్గా. కాబట్టి అలాంటి మన దగ్గర వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే సోషల్ మీడియాలో అన్ని అకౌంట్స్లో మేము ఉంటాం, ఫేస్బుక్ కాడి నుంచి అన్నీ చూస్తాం. ఓకేనా? కాబట్టి అలాంటివి మన దగ్గర వర్కౌట్ అవ్వవు. కాబట్టి మీకైతే అది కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాం. సో ఆ మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత ఈరోజు మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాము, క్రెడిట్ మెమో డెబిట్ మెమో కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకుందాము. ఓకేనా? సో ఆ తర్వాత మనం రేపటి నుంచి అంటే మండే నుంచి కంప్లీట్గా ఆ మెటీరియలే చెప్తాము. 150 పేజెస్ ఉంటుంది. ఓకే, అందులో మనకు పనికొచ్చే పేజీలు ఒక 140 పేజీలు ఉంటాయి. 140 పేజీలు రోజు 10 పేజీలు చదువుకున్న 15 రోజుల్లో ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు మీరు. అది మీరు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయినా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయినా 0 ఎక్స్పీరియన్స్ అయినా చాలు. ఓకేనా? సో మీకు ఆ మెటీరియల్ చూపిస్తాను నేను ఎలా ఉంటుంది అనేది. సో ఇదే మెటీరియల్ మనకి యాప్లో కూడా అవైలబిలిటీలో ఉంది. సో యాప్లోకి వెళ్ళి స్టోర్స్లోకి వెళ్తే ఈ మెటీరియల్ 1000 రూపీస్ సేల్ చేస్తున్నాం. మన స్టూడెంట్స్కి ఆల్రెడీ రీసెంట్ బ్యాచ్ మాత్రమే ఈ మెటీరియల్ మనం ఇస్తున్నాము. సో పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ఈ మెటీరియల్ మామూలు జనరల్ క్లాస్ మెటీరియల్స్ ఇచ్చేస్తాం. ఓకే, సో ఈ మెటీరియల్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో మెటీరియల్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఈ మెటీరియల్ గురించి మనం ఒక 5 డేస్ ఓన్లీ దీని మీద కూర్చుంటాము. ఓకే, సో దీని మీద కూర్చుంటాం 5 డేస్. ఒక్కొక్కటి మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. చాలా హైలీ మీరు 5 ఏళ్ళు పెట్టుకున్నా 10 ఏళ్ళు పెట్టుకున్న ఎక్స్పీరియన్స్ ఈ మెటీరియల్ సరిపోతుంది. ఓకేనా? ఎన్ని ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా ఈ మెటీరియల్ మీకు సమాధానం ఇస్తుంది కన్ఫామ్గా. కొంచెం అడ్వాన్స్గా రెడీ చేశారు నాకు మెటీరియల్, నాకు ఓన్లీ మీ క్లాసులు అర్థమైంది, నాకు ఆ 15 క్లాసు 20 క్లాసు అవి చూసుకున్నా జాబ్ వస్తుంది. ఇది కొంచెం అడ్వాన్స్డ్. ఓకేనా? ఇది కొంచెం అడ్వాన్స్డ్. మన క్లాస్ వీడియోలు చూసుకున్నా చాలు. ఓకేనా? సో అందులో ఇచ్చే నోట్స్ చూసుకున్నా చాలు. రైట్. సో ఈరోజు ఏం చేద్దామంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేసి తర్వాత ఏం చేద్దామంటే సో క్రెడిట్ మెమో డెబిట్ మెమో అంటే ఏంటి అనేది డిస్కస్ చేసి రోజు క్లాస్ క్లోజ్ చేద్దాం. మండే రోజు నుంచి ఇంకా కంప్లీట్గా ప్రాక్టికల్గా కాకుండా థియరిటికల్గా రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతా చేసుకుంటా వెళ్దాం. ఆ 150 క్వశ్చన్స్ మనం ఏదైతే ఉన్నాయో 140 పేజెస్ ఉన్నాయో ఆ 140 పేజెస్ని మనం 5 డేస్ లోపల క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? సో ఇంకా మీరు మండే ట్యూస్డే వెన్స్డే ఫ్రైడే లోపల మీరు క్లోజ్ అయిపోతుంది. ఇంకా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ ఓటీసీ స్టార్ట్ అవుతుంది.
ఓకేనా. సో తర్వాత నుంచి ఓటీసీ క్లాసులు స్టార్ట్ అవుతాయి. అందులోకి ఎవరైనా ఓటీసీలోకి మైగ్రేట్ అవ్వాలనుకుంటే అందులో కూడా క్లాసెస్ వినొచ్చు అనమాట. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి. ఆల్ రైట్, అందరికి అర్థమైంది కదా. ఇది ఎందుకు మనకు వచ్చేటప్పటికి ఎట్లా అవుతుందో. సో మరి ఈరోజు టాపిక్లో మనం ఏం చేద్దామంటే P2Pకి సంబంధించి మనం సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా క్లియర్ చేయాలో నేర్పిస్తాను. ఓకేనా. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం ఇన్వాయిసెస్ని ఎలా క్లియర్ చేయాలో ఈరోజు నేర్పిస్తాను. ఇక్కడ దాకా నేర్చుకొని జాబ్ కొట్టాలి అంటే మాత్రం లాస్ట్ 5 క్లాసెస్ మాత్రం వినాలి కంపల్సరీగా. ఇక్కడ దాకా మనం ప్రాక్టికల్గా నేర్చుకున్నాం చాలు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెట్టి ఓన్లీ థియరిటికల్గా కూర్చుంటేనే జాబ్ వస్తుంది. ఒక 5 డేస్ కూర్చుంటే జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూర్ అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయాలి అంటే ప్రజెంటేషన్ చేయాలి. ప్రజెంటేషన్ చేయాలి అంటే నిన్న కాక మొన్న 15 రెజ్యూమేస్ పంపిస్తే అందులో 5 రెజ్యూమేస్ బ్యాక్ వచ్చేసినాయి కన్సల్టెంట్ సంబంధించి. ఓన్లీ కమ్యూనికేషన్ ప్రాబ్లం, అది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే బల్క్లో వెండార్ ఇన్వాయిసెస్ని కస్టమర్ ఇన్వాయిసెస్ని క్లియర్ చేయడానికి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ని యూజ్ చేస్తారని చెప్పాం. సో బల్క్లో వెండార్ ఇన్వాయిసెస్ని కస్టమర్ ఇన్వాయిసెస్ని క్లియర్ చేయాలి అంటే మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఒక వెండారు 10 ఇన్వాయిస్లు ఉంటే మనం మాన్యువల్గా చేసుకుంటాం. మాన్యువల్ పేమెంట్స్ వేరు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ వేరు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ని బ్యూటీ ఆఫ్ SAP అంటారు. సో ఒకేసారి హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ వెండార్ ఇన్వాయిసెస్, ఒకేసారి హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ కస్టమర్ ఇన్వాయిసెస్ సో క్లియర్ చేయడానికి యూజ్ చేసేదే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఓకేనా. మనం ఏం చేద్దామంటే ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం, ఒక ఇన్వాయిసెస్ పోస్ట్ చేద్దాం. FB60లో ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. సో కంపెనీ కోడ్ ఇచ్చేద్దాం. కంపెనీ కోడ్ ఇచ్చేసి వెండర్ తీసుకుందాం. ఎంటర్. ఇన్వాయిస్ డేట్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ ఇన్వాయిస్ డేట్? ట్రాన్సాక్షన్ జరిగిన డేటు. ఎంటర్. సో ఇక్కడ ప్రతి ట్రాన్సాక్షన్కి ఏముంటుంది? రిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం అమౌంట్ తీసుకుందాం. సో ఇక్కడ కనపడేది అంతటిని ఏమంటాం మనం? ఇక్కడ కనపడేది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? ఇక్కడ ఏమైతే మనకు కనపడుతుందో దాన్ని ఏమంటారు? హెడర్ డేటా. ఓకేనా. అలాగే మనకి జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్లో ఏం తీసుకుందాం? జిఎల్ అకౌంట్లో ఏం తీసుకుందాం? పర్చేజ్ అకౌంట్. సో తర్వాత స్టార్, ఎంటర్ కొట్టండి. తర్వాత మనకి సిమ్యులేట్ పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ అటాటు వెండార్. పర్చేజ్ అకౌంట్ అటాటు వెండార్ పోస్ట్ చేసేసాం. పర్చేజ్ అకౌంట్ అటాటు వెండార్ పోస్ట్ చేసేసాం. అంటే ఇన్వాయిస్ మనం ఇలా పోస్ట్ చేస్తాం. ఓకేనా. సో పైన మనం డాక్యుమెంట్లోకి వెళ్తే డిస్ప్లే పోస్ట్ చేసిన దాన్ని మనం చూడొచ్చు ఇలాగా. ఓకేనా. పోస్ట్ చేసిన దాన్ని మనం ఇలా చూడొచ్చు అనమాట. సో క్రెడిట్ పర్చేజెస్ ఎంట్రీ ఏంటి? క్రెడిట్ పర్చేజెస్ ఎంట్రీ ఏంటి?
సో సో డబుల్ ఇచ్చేసి ఎడిట్ చేసి ఇక్కడ పేమెంట్ మెథడ్ అవుట్ గోయింగ్ పేమెంట్ మెథడ్ ఇస్తున్నా 6 బ్యాంక్ ట్రాన్స్ఫర్ 6 అని చెప్పి ఇస్తున్నా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ మెథడ్. సో సేవ్ అంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు, అంతేగాని అమౌంట్లు జిఎల్ అవి ఎడిట్ చేయలేవు. ఓకేనా. అలాగే ఒక కస్టమర్ ఇన్వాయిస్ కూడా పోస్ట్ చేస్తాను. ఏంటిదండి, ఒక కస్టమర్ ఇన్వాయిస్ కూడా పోస్ట్ చేస్తాను. కస్టమర్ ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి, FB70. ఇన్వాయిస్ డేట్, రిఫరెన్స్ నెంబర్, అమౌంట్. సో అమౌంట్ ఇచ్చేస్తున్నా. జిఎల్ అకౌంట్స్ సేల్స్ జిఎల్. కస్టమర్ క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి, క్రెడిట్ సేల్స్ అంటే అప్పులో కస్టమర్కి అమ్మితే ఎంట్రీ ఏంటి, కస్టమర్ అకౌంట్ టార్ టు సేల్స్. ఓకే, ఇక్కడ కస్టమర్ ఆల్రెడీ ఇచ్చేసాము. సో ఇక్కడ ఎంటర్ కొట్టండి, స్టార్ ఇవ్వండి. సో సిమ్యులేట్. సో మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో పేమెంట్ మెథడ్ నేను టూ అంటే ఏంటి, ఇన్కమింగ్ పేమెంట్. కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి ఇన్కమింగ్ పేమెంట్, వెండర్కి డబ్బులు పేమెంట్ చేస్తాం కాబట్టి అవుట్ గోయింగ్ పేమెంట్. సేవ్. ఇక్కడితో మీకు కస్టమర్ ఇన్వాయిస్ తర్వాత అయిపోయింది. ఓకేనా. అవుతుంది. సో ఇప్పుడు మనకి FBL1N అని ఒక టీ కోడ్ ఉంది. దేనికి, వెండర్ లైన్ ఐటమ్, ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్ చెక్ చేయడానికి ఉపయోగించేది ఏంటి, ఎంటర్. సో ఎగ్జిక్యూట్. ఓకేనా. సో ఇక్కడ మనకు కనబడుతుందా, KR 10 lakhs rupees. ఓకేనా. సో ఇది వెండర్ ఇన్వాయిస్ సంబంధించింది, KR అనేది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, KR అంటే వెండర్ ఇన్వాయిస్. ఓకే, ఇక్కడ KR వెండర్ ఇన్వాయిస్. KZ అంటే ఇది పాతది, ఎప్పుడుదో ఇది వదిలేసేయండి, ఇదే మంది ఇప్పుడు పోస్ట్ చేస్తుంది. అలాగే ఇంకోటి ఏంటిది, FBL5N అంటారు. ఇదేంటిదండి, DR అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్. ఓకేనా. సో ఇప్పుడు ఇది 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఇన్వాయిసెస్ అంటే ఏంటి, ఓపెన్ ఐటమ్, క్లియర్గా ఉంది. వెండర్కి పేమెంట్ చేయాలి, కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. ఈ 2 యాక్టివిటీస్ ఒకే టీ కోడ్లో చేసేయచ్చు. ఎక్కడ చేయొచ్చు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాంలో. ఒక వెండర్ కాదు, రియల్ టైంలో ఒక 1000 వెండర్లను తీసుకొని వాటికి సంబంధించిన డ్యూ ఓవర్ డ్యూ అయి ఉండాలి పేమెంట్ అవ్వాలంటే. ఓకే, ఒకేసారి బల్క్లో ఆల్ వెండర్స్ ఆల్ కస్టమర్స్ని తీసుకోవచ్చు. బట్ మీకు టెస్ట్ పర్పస్ కోసం ఒక వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసా, ఒక కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసా. ఇప్పుడు ఏం చేయాలి, పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి, F110 ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. పేమెంట్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి, F110. ఈరోజు డేట్ వేసుకోండి. సో ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ నెంబర్ ఏంటిది, ఐడెంటిఫికేషన్. పారామీటర్స్. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చేసా. ఇక్కడ 2 పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఒకటి 2, ఒకటి 6. ఒకటి 2 అంటే ఇన్కమింగ్ పేమెంట్, 6 అంటే అవుట్ గోయింగ్. సప్లయర్, కస్టమర్, సప్లయరు కస్టమర్ 2.
ఓకేనా. తర్వాత తర్వాత ఏం చేయాలి, ఈ రెండు ఇచ్చేయాలి. అంటే రియల్ టైంలో మనం బల్క్లో, సో ఈరోజు డేట్ ఇది రాంగ్ ఇచ్చా డేటు, ఎప్పుడేంటి ఇది, మళ్ళీ రెండోసారి ఎప్పుడు పేమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం, మళ్ళీ ఈ తారీఖున అనమాట. ఓకే, ఈ తారీఖున మళ్ళీ రెండోసారి పేమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈరోజు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పేమెంట్ సైకిల్ ఉంటుంది కంపెనీలో, ఏముంటుంది పేమెంట్ సైకిల్. ఆ రోజు పేమెంట్ సైకిల్ ఏముంటుందో తీసుకుంటారు. ఇక్కడ రియల్ టైంలో ఒకేసారి ఎన్ని వెండర్స్ ఉంటే అన్ని వెండర్ తీసుకోవచ్చు అనమాట. ఒకేసారి ఎన్ని కస్టమర్స్ ఉంటే అన్ని కస్టమర్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎడిషనల్ లాగ్, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎడిషనల్ లాగ్లోకి వెళ్ళి ఇవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. రెండు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని స్టేటస్ ఎస్, తర్వాత ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ ఓకే ఎంటర్. సో పేమెంట్ ప్రపోజల్ హాస్ బిన్ క్రియేటెడ్, ఎడిట్ ప్రపోజల్ ఓకే. ఓకేనా. డబుల్ క్లిక్ చేసి దీని మీద డబుల్ క్లిక్ చేసి రీఅలొకేషన్, ఇక్కడ ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకు ద్వారా ఇవ్వాలి. ఎస్బీఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, సేవ్. మళ్ళా సో ఇది ఎర్రస్ పోయింది, ఇది ఎర్రస్ పోయింది, ఇది కూడా ఒకటి ఉంది. ఈ కేజెడ్ వదిలేయండి, మన సంబంధం లేదు. దీని మీద డబుల్ క్లిక్ చేసి రీఅలొకేషన్లోకి వెళ్ళి బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇది ఏ బ్యాంకు ద్వారా చేస్తున్నాం, సిటీ బ్యాంక్. ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చేయాలన్నమాట. అంటే ఒకేసారి వెండర్ కస్టమర్ ఇన్వాయిస్ పేమెంట్ మెథడ్స్ ఇచ్చేసి పేమెంట్ రన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ కొడితే మనకి ఏమవుద్దంటే పేమెంట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇందులో ఈ కేజెడ్ కాకుండా ఇది ఇన్వాయిస్ క్లియర్ అయిపోతుంది. సో అలాగే సో ఇది కూడా క్లియర్ అయిపోతుంది. అంటే ఏంటి, కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చేసినాయి, వెండర్కి డబ్బులు పేమెంట్ చేస్తాం, వెండర్కి డబ్బులు మనం పేమెంట్ చేసేస్తాం. సో ఇది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. బల్క్లో హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ వెండర్ కస్టమర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేట్ మెమో, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేట్ మెమో బుక్ చేస్తాను. అవి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా క్రియేట్ చేస్తారో నేర్పిస్తాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం. ఓకే, పర్చేజ్ చేసినప్పుడు ఏ టీ కోడ్లో వేయాలి ట్రాన్సాక్షను, FB60 క్రెడిట్ పర్చేజెస్. వెండర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం మనం. ఇది వితౌట్, ఇది నాన్ PO ఇన్వాయిసెస్. ఇవన్నీ కూడా మొన్నటి వరకు డిస్కస్ చేసినవి ఏంటి, PO ఇన్వాయిసెస్. ఇవన్నీ నాన్ PO ఇన్వాయిసెస్. ఎంత పర్చేజ్ చేస్తున్నాం, 10,000 రూపాయలు. సో ఇక్కడ స్టార్ ఎంటరు. సో పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు వెండర్, క్రెడిట్ పర్చేజ్ ఉపయోగించిన టీ కోడ్ ఏంటి, FB60. సో పేమెంట్లోకి వెళ్ళి పేమెంట్ మెథడ్ ఇచ్చేస్తాయి ఇక్కడ. సో అవుట్ గోయింగ్ పేమెంట్ మెథడ్ అనేది 6. సిమ్యులేట్ ఎంట్రీ ఏంటి, క్రెడిట్ పర్చేజ్ ఎంట్రీ ఏంటి, పర్చేజ్ అకౌంట్ టు వెండర్, సేవ్. ఇది అయిపోయిందండి. ఇక్కడికి వెళ్ళి చూడండి, FBL1N. సో 10,000 పోస్ట్ చేసాం. ఇది రిటర్న్ ఇచ్చేస్తున్నాం. బాగాల గూడ్స్ బాగాక ఏం చేస్తున్నాం మనం, రిటర్న్ ఇచ్చేస్తున్నాం. సో రిటర్న్ అంటే ఏంటి, క్రెడిట్ మెమో, వెండర్ క్రెడిట్ మెమో అంటారు. అంటే పర్చేజ్ రిటర్న్ని డెబిట్ మెమో అంటారు, కానీ SAPలో వెండర్ క్రెడిట్ మెమో అంటారు. పర్చేజ్ రిటర్న్ దాన్నే వెండర్ క్రెడిట్ మెమో అంటారు SAPలో. టీ కోడ్ ఏంటి, FB65. ఈ 10,000ని రిటర్న్ ఇచ్చేస్తున్నా. టీ కోడ్ ఏంటి, FB65. రిటర్న్కి ఎంట్రీ ఏంటి, రివర్స్ ఎంట్రీ. క్రెడిట్ పర్చేజ్ ఎంట్రీ ఏంటి, పర్చేజ్ అకౌంట్ టు వెండర్. రివర్స్ ఎంట్రీ ఏంటి, వెండర్ టు పర్చేజ్. ఇదే సేమ్.
ఇది పేమెంట్ మెథడ్ ఏంటి, అవుట్ గోయింగా ఇన్కమింగా? మనం రిటర్న్ ఇచ్చేస్తే వాడు ఏం చేయాలి, మనకి డబ్బులు పంపించాలి, కాబట్టి అది ఇన్కమింగే కదా. ఇన్కమింగ్ పేమెంట్ మెథడ్ 2 అనమాట. సో రివర్స్ ఎంట్రీ కదా ఇది, రివర్సే కదా, రివర్స్ ఎంట్రీ బుక్ చేయాలి ఇందాకడికి. ఇప్పుడు చూడండి, FBL1లోకి వెళ్తే డాక్యుమెంట్ టైపు కేజీ అంటే ఏంటి, వెండా క్రెడిట్ మెమో, పర్చేస్ రిటర్న్స్. సో టోటల్గా ఎంత, ఇది ఎప్పుడు ఇది వదిలేసేయండి, ఇది దీనికి అగైనెస్ట్ ఇది. కానీ ఇక్కడ దేని చూపిస్తుంది మనకి, ఏం చూపిస్తుంది, ఓపెన్ ఐటమ్ కింద చూపిస్తుంది. దీన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి, F110. ఓకేనా. సో ఫస్ట్ నేను గూడ్స్ కొన్నా, బాగాలేదు, రిటర్న్ చేసేసా. రిటర్న్ చేసినప్పుడు డాక్యుమెంట్ అయిపోయింది కేజీ, కానీ సిస్టంలో ఇది పోదు, ఓపెన్ ఐటమ్ కానీ చూపిస్తుంది. ఇది నలిఫై చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి, F110. ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చుకోండి, నష్టం లేదు. కంపెనీ కోడ్ ఏంటిది, CAPG. పేమెంట్ మెథడ్ ఏంటిది, 2 and 6. ఒకటి 6 ఏమో అవుట్ గోయింగ్, 2 ఏమో ఇన్కమింగ్. సప్లయర్ ఇన్ఫర్మేషన్, ఎడిషనల్ లాగ్, స్టేటస్, ప్రపోజల్. ఓకే. సో ఇప్పుడు మీరు ఎడిట్ ప్రపోజల్లోకి వెళ్ళి ఎర్రర్స్ ఏమైనా చెక్ చేసుకోవాలన్నమాట. దీని మీద డబుల్ చేసి ఇది మనకు వద్దు, ఎప్పుడు చదువుతుంది. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ 2 అంటే ఏంటంటే, 2 అంటే SBI బ్యాంక్ అనమాట. ఇచ్చేయచ్చు. 6 అంటే ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం పేమెంట్ రన్ చేస్తాం. పేమెంట్ రన్ చేసి కొడితే క్లియర్ అయిపోయింది మనకి. అర్థమైందా, అర్థం కాలేదా? సో ఇది ఎప్పుడైనా సరే SAPలో పర్చేజ్ రిటర్న్ సంబంధించిన టీ కోడ్, క్రెడిట్ మెమో, వెండా క్రెడిట్ టీ కోడ్ ఏంటి, FB65. డాక్యుమెంట్ అయిపోయింది కేజీ. మాన్యువల్ పేమెంట్ డాక్యుమెంట్ అయిపోయింది KZ. మాన్యువల్ పేమెంట్ డాక్యుమెంట్ అయిపోయింది KZ. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేసే డాక్యుమెంట్ అయిపోయింది ZP. ఓకేనా. ఇప్పుడు కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేద్దాం, అంటే కస్టమర్ మన దగ్గర కొన్నాడు అని, తర్వాత వాడు రిటర్న్ చేశాడు అని చెప్పి బుక్ చేసి మళ్ళీ దేని ద్వారా క్లియర్ చేద్దాం, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేద్దాం. FB70 కస్టమర్ ఇన్వాయిస్ డేట్. సో రిఫరెన్స్ నెంబర్. సో ఇక్కడ అమౌంట్, ఇక్కడ GL అకౌంటు. ఓకేనా. కస్టమర్ అకౌంట్ టార్ టు సేల్స్, ఎంటర్, సిమ్యులేట్. కస్టమర్ అకౌంట్ టార్ టు సేల్స్, సేవ్. ఇది ప్రస్తుతానికి ఉన్నది. ఓకేనా. కస్టమర్ అకౌంట్ టార్ టు సేల్స్. సో ఎంత అండి, 10,000. ఎడిట్ చేసి పేమెంట్ మెథడ్ ఇవ్వండి, 2 పేమెంట్ మెథడ్. అంటే కస్టమర్ డబ్బులు కొన్నాడు, మన కస్టమర్ ఇంత డబ్బులు రావాల్సి ఉంది కస్టమర్ దగ్గర నుంచి. ఇప్పుడు వాడికి ఏం చేయాలి, కస్టమర్ ఏం చేశాడు, రిటర్న్ చేశాడు, నాకు వద్దురా బాబు నీ గూడ్స్ అని. క్రెడిట్ మెమో బుక్ చేయాలి, FB. కస్టమర్ క్రెడిట్ మెమో టీ కోడ్ ఏంటి, FB75. వెండా క్రెడిట్ మెమో టీ కోడ్ ఏంటి, FB65. ఇది కస్టమర్ క్రెడిట్ మెమో FB75.
క్రెడిట్ మెమో అంటే రివర్స్ ఎంట్రీ అనమాట. ఇది జిఎల్ అకౌంట్. ఓకేనా? ఇక్కడ ఏం తీసుకోవాలి? సేల్స్. సేల్స్ డెబిట్లో వస్తుంది అనమాట, రివర్స్ కాబట్టి స్టార్. ఇక్కడ పేమెంట్ ఆన్ తీసుకో. సో అలాగే పేమెంట్ మెథడ్ ఇది ఏమి ఇవ్వాలి? అవుట్ గోయింగ్ ఇవ్వాలి. క్రెడిట్ మెమోకి ఏమి ఇవ్వాలి? అవుట్ గోయింగ్. అవుట్ గోయింగ్ అంటే మనమే వాడికి కట్టాలి, రిటర్న్ చేస్తున్నాడు కాబట్టి. సో ఎంటర్. సో రివర్స్ ఎంట్రీ అనమాట. సో మరి ఇప్పుడు ఎస్ఏపిలో మనం ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? FBL5N కస్టమర్ది తీసుకో. ఓపెన్ ఐటమ్స్ DRDG అని ఉంది. DG అంటే కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ క్రెడిట్ మెమో. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. ఈ రెండింటిని క్లియర్ చేయాలంటే ఏటీ కోడ్ F110. పారామీటర్ కంపెనీ కోడ్ ఏంటి? పేమెంట్ మెథడ్ 26. మళ్ళీ ఎప్పుడు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం? కస్టమర్ డీటెయిల్ తీసుకోండి. ఇక్కడ కస్టమర్ డైరెక్ట్ తీసుకోండి. అడిషనల్ లాగ్. ఓకేనా? స్టేటస్ ఎస్. పేమెంట్ ప్రపోజల్. సో ఎంటర్. ఓకేనా? సో ఆ తర్వాత మనం ఇది ఎడిట్ ప్రపోజల్. సో ఇది SBI బ్యాంక్. సేవ్. తర్వాత పేమెంట్ రన్. ఓకే, ఇది కాన్సెప్ట్ మనకి. ఓకేనా? ఇక్కడితో మనకి ఏమైపోయింది? ఇప్పుడు క్లియర్ అయిందో లేదో వెళ్ళి చెక్ చేసుకోండి. అయిపోయింది. క్లియర్ ఐటెంలోకి వెళ్తే ఏమేమైతే క్లియర్ చేసామో ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. జెడ్పీ డాక్యుమెంట్ అంటే ఏంటి? క్లియరింగ్ డాక్యుమెంట్ అని అర్థం. జెడ్పీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేస్తే వచ్చేదే జెడ్పీ డాక్యుమెంట్. ఇక్కడితో మీకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలిసిపోయింది, అవునా కదా? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలిసిపోయింది. మాన్యువల్ క్లియరింగ్స్ ఎలా చేయాలో తెలిసింది. ఓకే, పేమెంట్స్ ఎలా చేయాలో తెలిసిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా రేపటి నుంచి మండే నుంచి కూర్చొని మనం ఇక ప్రాక్టీస్ చేసుకుందాం. అర్థమైందా? సో మండే నుంచి కూర్చొని ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ చేసుకుందాం. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడీ చేసుకుందాం. ఒక 5 రోజులు కూర్చుందాం. 5 రోజులు, ఆ లాస్ట్ 5 రోజులు చూసుకుంటే జాబ్ వస్తుంది. ఇప్పుడు దాకా చూసిందంతా కూడా సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అండర్స్టాండింగ్, అర్థమైందా లేదా అన్నది. ఈ 5 రోజులు ఏదైతే మనం చేస్తామో దాన్ని బట్టే మీకు జాబ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ 5 డేస్ మిస్ అయితే మీ ఇష్టం. ఇంకా ఈ 5 డేస్ నేను ఏమైతే చెప్తానో అదే చేసుకుంటే P2Pలో జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇందులో R2R వాళ్ళు ఎవరైనా ఉన్నారా? R2R ఆన్లైన్ R2R ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారా? R2R ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారా? స్టార్ట్ చేయండి. ఓకేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇక మండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రైట్.